హలో, ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ పొట్టను తగ్గించుకోవడానికి ఒక 30 నిమిషాల యోగా ఎలా చేయాలో తెలుసుకుందాం. మేల్, ఫీమేల్ ఇద్దరిలో కూడా బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ పొట్ట పెరిగిపోవడం అనే సమస్య. అయితే ఇది ఒక హెల్త్ కాంప్లికేషన్ కాకపోయినప్పటికీ లాంగ్ టర్మ్ ఇది మెయింటైన్ అవ్వడం వల్ల దీనివల్లనే రకరకాల కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. అయితే ప్రెజెంట్ మోడర్న్ లైఫ్ స్టైల్ వలన అంటే మనం చేసే వర్క్లో కానీ జాబ్లో కానీ చాలా తక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం లేదా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఒక కారణం అయితే మనం తీసుకునే ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అందులోనూ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ పొట్ట అనేది పెరుగుతూ వస్తుంది. అయితే చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ పొట్ట వచ్చేస్తుందండి, పొట్ట వచ్చేస్తుందండి అని. పొట్ట వస్తుంది, ఎందుకంటే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. మనం తీసుకునే ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మన శరీరానికి అవసరమైన దానికన్నా చాలా ఎక్కువగా, అందులోనూ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన, అందులోనూ మనం చేసే జాబ్స్ అది కూడా ఎక్కువగా కూర్చుని చేయడం, శారీరక శ్రమ ఎక్కువ లేకపోవడం వల్ల మనకి ఈ పొట్ట అనేది వస్తూ ఉంటుంది. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ పొట్ట తగ్గడానికి ఏమన్నా డైట్ చెప్పండి అంటూ ఉంటారు. పొట్ట తగ్గడానికంటూ స్పెషల్గా ఏ డైట్ అవసరం లేదు. మన ఫిజికల్ యాక్టివిటీని కాస్త పెంచుకుని మన ఫుడ్ని కాస్త లిమిట్గా పెట్టుకుంటే సరిపోతుంది. అయితే దీనికి ఒక సింపుల్ నా నుంచి సలహా ఏంటంటే, డైట్ విషయంలో మీ తాతలు కానీ లేదా అమ్మమ్మలు నానమ్మలు కనుక ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకునేవారు, ఏ టైమింగ్స్లో తినేవారు, ఏ సీజనల్కి ఏ ఫ్రూట్స్ కానీ ఏ ఫుడ్ ఐటమ్ తినేవారు, వాటిని మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకుని కొద్ది కాలం పాటు ఆ డైట్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అట్ ది సేమ్ టైం మన యోగాను కూడా ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అవ్వగలిగితే వితిన్ డేస్లోనే మీకు మీ పొట్ట అనేది చాలా తగ్గుతుంది. అయితే ఈ యోగా చేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కొద్దిమంది అడుగుతూ ఉంటారు, అతి తెలివితేటలు ఉన్న వాళ్ళు. సో యోగా చేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇవి గుడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. అంటే మనం పొట్ట తగ్గడానికి యోగా చేస్తాం కానీ అక్కడ మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. మనం పొట్ట తగ్గడానికి యోగా చేస్తాం కానీ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మనం పొట్ట తగ్గడానికనే యోగా చేస్తాం కానీ మనకి డైజెషన్ పెరుగుతుంది. అదేవిధంగా నిద్ర బాగా పడుతుంది. ఇలాగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కానీ మీరు అనుకున్నట్టు నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, గుడ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో యోగా చేయడంలో ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. సో పొట్ట తగ్గాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 30 నిమిషాలు యోగా చేయడానికి ప్లాన్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే, ఒక 30 నిమిషాలు నడక అంటే వాకింగ్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకి వాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన చూస్తున్నాం, నలుగురు ఐదుగురు పేషెంట్స్ కలిసినప్పుడు డాక్టర్ గారు, పలానా డాక్టర్ గారు నాకు వాకింగ్ చేయమని చెప్పారండి, సో అప్పటి నుంచి నేను వాకింగ్ చేస్తున్నానండి, నాకు ఆరోగ్యం బాగుందండి. ఏమంటే వాకింగ్ చేయడానికి కూడా ఒక డాక్టర్ సజెషన్ చేయాలా? ఒక కామన్ సెన్స్తో మనం ఆలోచించాలి. మనం తీసుకునే ఫుడ్ ఏంటి, మనం చేసే జాబ్ ఏంటి. సో వాకింగ్ చేయాలి అని ఏదో ఒక డాక్టర్ చెప్తానో లేదంటే ఎవరో స్పెషలిస్ట్ సజెస్ట్ చేస్తేనో కాదు. మనం కామన్గా ఆలోచించి ప్రతిరోజు వాకింగ్ అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోవాలి. సో దాంతోపాటు యోగా కూడా చేస్తే మీ పొట్ట అనేది స్పీడ్గా తగ్గుతుంది. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా యోగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం చేయవలసిన ఆసనాల్లో మొదటిది త్రికోణాసనం. అంటే మన రెండు కాళ్ళని 1.5 ఫీట్ డిస్టెన్స్లో ఉంచి మీ చేతులు రెండు ఇలాగా షోల్డర్స్కి ప్యారలల్గా చాపుకోవాలి. మీ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చేయాలి. సో లెఫ్ట్ ఫుట్ని ఇలా లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయాలి. స్లోగా మీ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా ఉంచుతూ సైడ్కి, మోకాళ్ళు ఫోల్డ్ చేయకుండా స్లోగా మీరు ఎంతవరకు కిందకి వెళ్ళగలవో అంతవరకు కిందకి వెళ్ళాలి. మీ ఆపోజిట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ని చూడాలి. ఈ పొజిషన్లో మినిమం కనీసం ఒక 30 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నించాలి. సో ఇలా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మీకు రైట్ సైడ్ స్ట్రెచ్చింగ్ పెయిన్ అనేది తెలుస్తుంది. సో ఇలా మినిమం 30 సెకండ్స్ నుంచి అప్ టు 2 మినిట్స్ వరకు కూడా ఈ పొజిషన్లో ఉండవచ్చు. సో 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత స్లోగా పైకి లేస్తూ మీ చేతులు రెండు సేమ్ పొజిషన్కి తీసుకురావాలి. ఫుట్ని స్ట్రైట్గా తీసుకురావాలి. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ రైట్ ఫుట్ని రైట్ సైడ్కి టర్న్ చేయాలి. రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. నీ ఫోల్డింగ్ అనేది చేయకూడదు. స్లోగా మీ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ని చూడాలి. సేమ్ ఈ పొజిషన్లో కూడా మినిమం 30 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నించాలి.
మళ్ళీ స్లోలీ అప్, ఫుట్ తిప్పాలి, నార్మల్ పొజిషన్కి రావాలి. ఈ ఆసనాన్ని లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్ చేయాలి. ఆ మెయిన్ పొజిషన్లో మినిమం 30 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి అలా రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా కనీసం ఒక 2 మినిట్స్ ఒక పొజిషన్లో ఉండడానికి మీరు ప్రయత్నించాలి. ఈ త్రికోణాసనం చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మెయిన్ ఈ సైడ్స్లో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ సైడ్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఇంకొక ఆసనం అర్ధకటి చక్రాసనం. అంటే బాడీకి ప్యారలల్గా 2 పాదాలని పెట్టుకొని మీ అప్పర్ బాడీని ట్విస్ట్ చేయాలి. ముందుగా మీ 2 చేతుల్ని ఇలా లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి, రైట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఓన్లీ అప్పర్ బాడీ ట్విస్ట్ చేయాలి. ఇలా మ్యాక్సిమం ట్విస్ట్ చేసిన తర్వాత ఈ పొజిషన్లో ఒక 30 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నించాలి. బ్రీతింగ్ అనేది నార్మల్గా తీసుకుని వదలాలి. ఇలా 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత స్లోగా నార్మల్ పొజిషన్కి రావాలి. చేతులు 2 కింద దించుకోవాలి. సేమ్ ఆపోజిట్ సైడ్లో కూడా చేయాలి. అంటే రైట్ హ్యాండ్ వెనక్కి పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకుని రైట్ సైడ్కి ట్విస్ట్ అవ్వాలి. బ్రీతింగ్ నార్మల్. ఇది కూడా మినిమం 30 సెకండ్స్ నుంచి ఈ పొజిషన్లో 2 మినిట్స్ దాకా ఉండొచ్చు. ఇది కూడా సేమ్ లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ ఆసనాల్లో మెయిన్ ఆసనం నౌకాసనం. సో ఈ ఆసనానికి 3 వేరియేషన్స్ ఉంటాయి. సో ముందుగా మనం చేయవలసింది ఇలా స్ట్రైట్గా పడుకుని మీ 2 అరచేతుల్ని నేలకు తాకించాలి. మీ 2 కాళ్ళని స్లోగా 45 డిగ్రీస్ లేపాలి. ఈ పొజిషన్లో 30 సెకండ్స్ కనీసం ఉండడానికి ప్రయత్నించాలి. ఇలా మినిమం 30 సెకండ్స్ ఉన్న తర్వాత స్లోగా మీ 2 కాళ్ళను కిందకు దింపాలి. ఈ ఆసనం మినిమం 30 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి కొలిది అప్ టు 2 మినిట్స్ వరకు కూడా ఈ పొజిషన్లో ఉండొచ్చు. సో ఈ ఆసనాన్ని 5 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ నౌకాసనలో సెకండ్ వేరియేషన్. ఇప్పుడు మనం చేసింది ఫస్ట్ వేరియేషన్. ఈ ఫస్ట్ వేరియేషన్లో కాళ్ళు ఒక్కటే పైకి లేపడం వల్ల ఏంటంటే మన లోయర్ అబ్డోమెన్ మీద, అంటే అబ్డోమెన్ని 3 పార్ట్స్ కింద తీసుకుంటే అప్పరు, మిడిల్, లోయర్ అబ్డోమెన్లో ఉన్న ఫ్యాట్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేసేది అప్పర్ బాడీ చేస్తాం. సో అప్పర్ అబ్డోమెన్ మీద ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పర్ అబ్డోమెన్ మీద ఉన్న ఫ్యాట్ ఈ వేరియేషన్ వల్ల తగ్గుతుంది. సో దీన్ని ఎలా చేయాలంటే మన హెడ్ చెస్ట్ పైకి లేపి మీ 2 చేతుల్ని ఇలా ఈ పొజిషన్లో కూడా మినిమం కనీసం ఒక 30 సెకండ్స్ ఉండాలి. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా ఈ పొజిషన్లో 2 మినిట్స్ దాకా ఉండేదాకా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండి స్లోగా డౌన్, హ్యాండ్స్ డౌన్. నెక్స్ట్ చేయవలసింది నౌకాసనం మెయిన్. ఇప్పుడు చేసింది మనం వేరియేషన్ 1, 2 చేసాం. ఇప్పుడు మెయిన్ నౌకాసనం అంటే ఏంటంటే అలా లోయర్లో కాళ్ళు 2 పైకి లెగుస్తాయి, అప్పర్లో హెడ్ అండ్ చెస్ట్ బాడీ కూడా పైకి లెగుస్తుంది. సో ఈ పొజిషన్లో కూడా మినిమం కనీసం ఒక 30 సెకండ్స్ మీరు ప్రాక్టీస్ చేసే కొలది 2 మినిట్స్ వరకు ఉండడానికి ప్రయత్నించాలి రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా. ఓకే, 2 కాళ్ళను 45 డిగ్రీస్ లేపాలి, అప్పర్ బాడీని లేపాలి, మీ 2 చేతుల్ని ఇలా ఉంచాలి. సో ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఒక 30 నిమిషాలు ఈ పొజిషన్లో ఉండడానికి ప్రయత్నించాలి. పొట్ట భాగం మీద ఎక్కువ ప్రెషర్ పడి షివరింగ్ అనేది కామన్గా వస్తుంటుంది. ఇలా మినిమం 30 సెకండ్స్ ఉన్న తర్వాత స్లోలీ డౌన్. ఈ 3 టైప్ ఆఫ్ నౌకాసనాన్ని కూడా ఒక్కొక్క దాన్ని 5 టైమ్స్ కింద చేయాలి. నెక్స్ట్ మనం చేయవలసింది కుంభకాసన. 2 టైప్స్ ఉంటాయి, మనం చేస్తున్నాం.
ఈ కుంభకాసనమే ఫ్లాంక్ ఎక్సర్సైజ్ కింద పిలుస్తూ ఉంటారు. సో అందులో ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే మీ రెండు చేతుల మీద, మీ రెండు కాళ్ళు ఫింగర్స్ మీద మీ టోటల్ వెయిట్ మొత్తం ఉండాలి. అప్పర్ బాడీ పైకి ఉంటుంది, లోయర్ బాడీ కిందకు ఉంటుంది. ఈ పొజిషన్లో మినిమం ఒక 30 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నించాలి. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా అప్ టు 2 minutes వరకు కూడా ఈ పొజిషన్లో ఉండాలి. సో ఈ పొజిషన్లో అబ్డోమెన్ మజిల్స్ కానీ షోల్డర్ మజిల్స్ కానీ ఫుల్ స్ట్రెంగ్త్ అవుతాయి. తర్వాత స్లోగా మీ చేతులు ఫోల్డ్ చేస్తూ పడుకొని రిలాక్స్ అవ్వాలి. సో నెక్స్ట్ ఈ కుంభకాసనంలో సెకండ్ వేరియేషన్ అండ్ మెయిన్ ఎక్సర్సైజ్ ఇదే ఫ్లాంక్ ఎక్సర్సైజ్ అని కూడా పిలుస్తారు. మీ మా చేతుల్ని ఇలా ఉంచాలి. సో మీ కాళ్ళు ఫింగర్స్ మీద వెయిట్ వేస్తూ బాడీ మొత్తం కూడా ఇలా లేవాలి. బాడీ మొత్తం ప్యారలల్గా ఉండాలి, హెడ్తో సహా సమానంగా ఉండాలి. ఈ పొజిషన్లోకి రాగానే మీకు బాడీ అనేది షివర్ అవ్వడం మీకు తెలుస్తుంది. స్టార్టింగ్లో మీరు 15 seconds కన్నా ఎక్కువ ఈ పొజిషన్లో ఉండలేరు. సో ఇలా మినిమం 15 seconds నుంచి అప్ టు 1 minute వరకు కూడా మీరు ఈ పొజిషన్లో ఉండొచ్చు. ఇలా మినిమం టైం ఉన్న తర్వాత స్లోగా బాడీని కిందకి దించుతూ రిలాక్స్ అవ్వాలి. ఈ కుంభకాసనంలో చెప్పిన 2 వేరియేషన్స్ కూడా ఒక్కొక్కటి 5 times కింద ప్రాక్టీస్ చేయాలి. చూశారు కదా, ఇప్పుడు దాకా యోగాలో ఎటువంటి ఆసనాలు చేయాలో పొట్ట తగ్గించుకోవడానికి చెప్పుకున్నాం. అదేవిధంగా మీరు ఈ రెగ్యులర్ యోగా ప్రాక్టీస్తో పాటు ప్రతిరోజు ఒక 30 నిమిషాలు వాకింగ్ చేసుకోగలిగితే మీ బెల్లీ ఫ్యాట్ను సులభంగా తగ్గించుకోవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.